Hello, my dear students. Welcome you all. Gamma ray bursts GRB అని పిలుస్తారు. ఈ గామా రే బర్స్ట్ లేదా జిఆర్బి అనే కాన్సెప్ట్ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో జరిగేటువంటి అత్యంత శక్తివంతమైన విస్ఫోటనంగా చెప్పవచ్చు. రెండు బ్లాక్ హోల్స్ మెర్జ్ అవడం ద్వారా కానీ రెండు న్యూట్రాన్ నక్షత్రాలు మెర్జ్ అవడం ద్వారా ఏర్పడేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆ పేలుడుని గామా రే బర్స్ట్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రెండు బ్లాక్ హోల్స్ కొల్లైడ్ అయినప్పుడు వాటి నుంచి విడుదలయ్యేటువంటి గామా కిరణాల విస్ఫోటనమే గామా రే బర్స్ట్. దీస్ గామా రే బర్స్ట్ ఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ ఈవెంట్స్ ఇన్ ద యూనివర్స్. అయితే ఈ గామా రే బర్స్ట్ వలన శాస్త్రవేత్తలు విశ్వం యొక్క పుట్టుక, ఆరిజిన్ ఆఫ్ ద బర్త్ అండ్ ఆరిజిన్ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, రెండు న్యూట్రాన్ నక్షత్రాలు కావచ్చు లేదా రెండు అత్యంత శక్తివంతమైన బ్లాక్ హోల్స్ మెర్జ్ అయినప్పుడు we can see the emergence of such a powerful GRBs. 1961 లో మొట్టమొదటిసారిగా ఈ జిఆర్బిని గుర్తించడం జరిగింది. జనరల్ గా ఈ జిఆర్బిస్ చాలా తక్కువ సమయం పాటు ఉంటాయి అన్నమాట. ఓకే, మిల్లీ సెకండ్స్ పాటు మాత్రమే మనం చూడగలం. సో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు సైతం జిఆర్బిని చాలా చాలా తక్కువ సమయంలో గుర్తించగలం. అయితే ఈ జిఆర్బిని గుర్తించడం ద్వారా, ఓకే, బై ఐడెంటిఫైయింగ్ ది జిఆర్బి, సో విశ్వానికి సంబంధించి కావచ్చు, బ్లాక్ హోల్స్ కి సంబంధించినటువంటి అనేక రహస్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, రెండు నక్షత్రాలుగా న్యూట్రాన్ నక్షత్రాలు కావచ్చు, రెండు బ్లాక్ హోల్స్, శక్తివంతమైన బ్లాక్ హోల్స్ మెర్జ్ అవడం వల్ల we can see the formation of the gamma ray burst. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.